సాయిరామ్. కొంతమంది ఒక పోర్షన్ ఇల్లు కట్టుకున్నాక కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలని కొంతమంది, లేదా ఇంట్లో నుంచి ఒక ఆఫీస్ రన్ చేస్తే బాగుంటుందని అలా కొంతమంది ఒక రూమ్ని రెంట్కి ఇస్తుంటారు, ఒక షాప్కో లేకపోతే ఒక పోర్షన్ ఎవరికైనా రెంట్కి ఇస్తుంటారు. ఉన్న 4-3 రూమ్ల నుంచి ఒక రూమ్ ఇచ్చేయడం. ఇంకొంతమంది ఏమో ఇంట్లో నుంచి ఆఫీస్ రన్ చేసుకోవడం, హోమ్ ఆఫీస్. సాధారణంగా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, వాస్తు చెప్పేవాళ్ళు, ఇలాంటి శాస్త్రాలన్నీ చెప్పే వాళ్ళందరూ కూడా కొంచెం ఇంట్లో నుంచి ఆఫీస్ అంటూ రన్ చేస్తూ ఉంటారు. సరే, మంచి పద్ధతి అది. ఉదాహరణకి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ టాపిక్ నేను ఇప్పుడు, కొంతమంది ఇలా ఆఫీస్ రన్ చేసి చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, ఉదాహరణకి ఒక ఉత్తర ఫేసింగ్ గృహం అనుకోండి, అంటే నార్త్ ఫేసింగ్ హౌస్, అంటే దానికి ఉత్తరంలో రోడ్డు ఉంది. ఒక 2 బెడ్రూమ్ పోర్షన్ అనుకుందాం. ఇలా ఒక రూమ్ రెంట్కి ఇవ్వాలి అన్నప్పుడు వాయువ్యంలో ఉన్న రూమ్ని దానికి ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం పెట్టేసి ఇంట్లోపల నుంచి ఆ రూమ్లో కూడా ఉచ్చస్థానంలో ఎక్కడో దక్షిణ ఆగ్నేయంలో లేకపోతే తూర్పు ఈశాన్యంలో ద్వారం ఉంటుంది. ఆ ద్వారం కాస్త క్లోజ్ చేసేసి సపరేట్గా ఆ రూమ్కి ఉత్తర ఈశాన్యంలో ఒక డోర్ ఓపెన్ చేసి దాన్ని రెంట్కి ఇస్తూ ఉంటారు. సరే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ కొన్నిసార్లు ఒక డేంజర్ ఉంటుంది. ఆ రూమ్ కొలతని బట్టి, వాయువ్య రూమ్ కొలతని బట్టి ఒక్కొక్కసారి ఆ ఇంటి మొత్తానికి పశ్చిమ నైరుతి పెరిగే దోషం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లోనేమో ఉత్తర ఈశాన్యం పెరిగే మంచి రిజల్ట్ కూడా కలగచ్చు. అంటే ఉత్తర ఈశాన్యం కప్పేసినట్టుగా ఉంటుంది, కానీ ఉత్తర ఈశాన్యం పెరిగిన రిజల్ట్ కూడా వస్తుంది. అక్కడ కొంచెం మంచి రిజల్ట్ అది. కానీ ఒక్కొక్కసారి పశ్చిమ నైరుతి పెరిగే అవకాశం కూడా ఉంటుంది అక్కడ. దానివల్ల ఇంకా అన్ని కష్టాలే. సరే, రెంట్ అతను ఖాళీ చేసేసాడు, లేదా ఇంట్లో ఇంకొక రూమ్ ఎక్స్ట్రా అవసరం పడింది, ఇప్పుడు రెంట్కి ఇచ్చే అవసరం లేదు, సో మనమే ఆక్యుపై చేసుకోవాలి అనుకున్నప్పుడు అతను వెకేట్ చేయించేసి వీళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. ఇంట్లో నుంచి తూర్పు ఈశాన్యంలోనో లేకపోతే దక్షిణ ఆగ్నేయంలో ఉన్న డోర్ ఓపెన్ చేసి ఆ రూమ్ ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత అన్ని కష్టాలే. ఇంకా అక్కడ జరిగిన దోషం ఏంటంటే, రెంట్కి ఇచ్చేసిన వాయువ్యం రూమ్కి ఆ రూమ్కి ఉత్తర ఈశాన్యంలో, అంతవరకు ఉత్తర ఈశాన్యంలో ద్వారం ఉన్న ఆ ద్వారం కాస్త ఇంటి మొత్తానికి ఉత్తర వాయువ్యం ద్వారంగా మారుతుంది. దాంతో ఇంకా చిన్నగా అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మార్పు ఏం చేయాలంటే, టెనెంట్ని పంపించేసి మనమే వాడుకోవాలనుకున్నప్పుడు అక్కడ వాయువ్యం రూమ్కి ఉత్తర ఈశాన్యంలో ఓపెన్ చేసిన డోర్ కాస్త క్లోజ్ చేసేసి తీసేసి అక్కడ విండో పెట్టుకొని ఇంట్లోపల నుంచి ఉన్న ఉచ్చస్థానంలో ఉన్న ద్వారం వాడుకుంటే అక్కడ బాగుంటుంది. ఇలా చాలా చోట్ల ఇలాంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. మరికొంతమంది ఇంట్లో నుంచి ఆఫీస్ రన్ చేస్తుంటారు, ఇదే వాయువ్యం రూమ్లో నుంచి. సో ఆఫీస్కి వచ్చే క్లయింట్స్ అందరూ కూడా ఆ ఉత్తర వాయువ్యం రూమ్కున్న ఉత్తర ఈశాన్యం డోర్ గుండా లోపలికి వస్తారు. కానీ యజమాని మాత్రం ఇంట్లో నుంచి దక్షిణ ఆగ్నేయం గుండాను లోపల నుంచి ఆఫీస్లోకి వస్తారు. కానీ ఈ రూమ్కి ఉత్తర వాయువ్యం రూమ్కి ఉన్న ఉత్తర ఈశాన్యం డోరు కాస్త ఇంటి మొత్తానికి ఉత్తర వాయువ్యం డోర్గా మారి చాలా ఇబ్బందులు పాలు చేస్తుంది. అక్కడున్న కన్సల్టెంట్స్, అడ్వకేట్స్ కానీ ఇంకెవరైనా ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళకంతా కూడా క్రియేటివిటీ బాగా ఉంటుంది, కానీ అంత ఫ్రీ సర్వీస్. డబ్బు అడగగానే వెళ్ళిపోతారు క్లయింట్స్, లేదా వీళ్ళకంతా మొహమాటం ఎక్కువగా ఉంటుంది, అడగరు. ఫ్రీ సర్వీస్గా ఉంటుంది, దానకరుణులుగా మారిపోతారు. దాంతో అన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, చిన్నగా కేసెస్లో ఇరుక్కపోవడం, నానా ఇబ్బందులు పాలు అవుతూ ఉంటారు.
కాబట్టి కాస్త జాగ్రత్తగా గమనించి ఇంట్లో నుంచి ఆఫీస్ రన్ చేస్తే మాత్రం సపరేట్గా పెట్టుకొని చేయడమే ఉత్తమం. కానీ ఇంట్లో నుంచి ఆఫీస్లోకి వస్తే మాత్రం ఆ ద్వారం కాస్త ఉత్తర వాయువ్యం డోర్గా మారి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరికొన్ని చోట్ల ఉత్తరంలో చాలా ఖాళీ స్థలం ఉంది కాంపౌండ్లో అనేసి ఉత్తర ఖాళీ స్థలంలో ఉత్తరం కాంపౌండ్ వాళ్ళు పశ్చిమ కాంపౌండ్ వాళ్ళు వాడుతూ ఒక రూమ్ కడతారు. అక్కడ కట్టేసి దానికి ఎంట్రన్స్ బయట నుంచి రోడ్డు పై నుంచి షట్టర్ వేసేస్తూ ఉంటారు. ఇది కూడా ఉత్తర వాయువ్యం కప్పేసిన దోషం ఏర్పడుతుంది దీనివల్ల. ఎప్పుడైతే మనం ఉత్తరం ఖాళీ స్థలంలో కాంపౌండ్లో ఉత్తరం కాంపౌండ్ పశ్చిమ కాంపౌండ్ వాళ్ళు వాడుతూ ఎప్పుడైతే రూమ్ కడతామో అక్కడ ఉత్తర వాయువ్యం కప్పేసిన దోషం ఏర్పడుతుంది. దీనివల్ల కూడా అన్ని ఇబ్బందులే. చిన్నగా ఏమీ లేని వాళ్ళుగా అయిపోతారు. అప్పులు పెరిగిపోతాయి, ఆస్తి పోతుంది, అమ్మేయడం జరుగుతుంది, అప్పులు అలా ఉండిపోతాయి. అమ్మేసినా అప్పులు కట్టుకోవడానికి సరిపోదు. స్వయరక్ష.